హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కానూరు కెనడీ హై స్కూల్ దగ్గరలో ఉన్నానండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్న లొకేషన్లో ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక మంచి స్టాండ్ అలోన్ 3 BHK లగ్జరియస్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి. టోటల్ 5 ఫ్లోర్స్ అండి. మొత్తం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. మొత్తం 2 సైడ్లు కూడా రోడ్స్ ఉన్నాయండి. 2 సైడ్ రోడ్స్ గల బిల్డింగ్ ఇది. సో ఈ వీడియోలో అయితే ప్రాపర్టీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే వీళ్ళు స్టేర్ కేస్ ఇలా ఇవ్వడం జరిగిందండి. స్టేర్ కేస్ కూడా చక్కగా స్పేషియస్ స్టేర్ కేస్ వచ్చింది. ఆల్మోస్ట్ స్టేర్ కేస్ కూడా ఒక 4 feet స్టేర్ కేస్ ఉంటుంది. మొత్తం గ్రానైట్ స్టేర్ కేస్ ఇచ్చారు. SS ట్రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మన ఫ్లాట్కి లిఫ్ట్ అయితే ఈ పక్కన ఇలా వచ్చిందండి. సపరేట్గా లిఫ్ట్ ఈ పక్కన వచ్చింది. సన్ రైజ్ బ్రాండెడ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కామన్ ఏరియాలో కూడా మీరు సీలింగ్ వర్క్ అది గమనించవచ్చు. WPVC మెటీరియల్ యూజ్ చేశారు. కామన్ ఏరియా మొత్తం కూడా మనకి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇంక ఇప్పుడు ఫ్లాట్ దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. ఫ్లాట్కి ఇదిగోండి ఇక్కడ వీళ్ళు SS గేట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో సెక్యూరిటీ పరంగా ఉండడానికి SS గేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లాట్కి ఇంకా మనం చూసేది ఏదైతే ఉందో ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా అండి. ఇదంతా చక్కగా సిట్అవుట్ ఏరియా అయితే ఇలా వచ్చిందండి. స్పేషియస్ సిట్అవుట్ ఏరియా వచ్చింది. అలాగే పైన కూడా మీరు సీలింగ్ గమనించవచ్చు. WPVC మెటీరియల్ వాడి కంప్లీట్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ వాల్ టైల్స్ చూడండి ఫ్రెండ్స్. చుట్టూ మనకి ఫ్లాట్ స్టార్టింగ్ దగ్గర నుంచి సింహద్వారం చివరి వరకు కూడా కంప్లీట్ వాల్ టైల్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఈ సైడ్ కూడా మనకు ఒక చిన్న డిస్ప్లే యూనిట్ ఏదైనా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ కూడా మనకి సింహద్వారం వచ్చింది. చూడండి అండి, చక్కటి డిజైన్ చేయించి మంచి డిజైన్ చేయించారు. 2 వైపులా ఏనుగు బొమ్మలు అవి పెట్టి మంచి డిజైన్ చేయించారు. ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. టేక్ వుడ్ యూజ్ చేయించి మంచి డిజైన్తో సింహద్వారాన్ని అయితే చేయించారండి. అలాగే బ్రాస్ హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మీకు లివింగ్ ఏరియా అయితే చూపిస్తున్నానండి. ఇదంతా కూడా లివింగ్ ఏరియా, స్పేషియస్ లివింగ్ ఏరియా. చాలా చక్కగా వచ్చింది. హాల్ చాలా పెద్దగా వచ్చింది. అలాగే మీరు టీవీ వాల్ యూనిట్ కూడా గమనించవచ్చండి. మంచి డిజైన్ చేయించారు ఈ టీవీ వాల్ యూనిట్. అది వీళ్ళు మారుతున్న మెటీరియల్ అయితే కంప్లీట్ యాక్రిలిక్ యూజ్ చేయిస్తున్నారండి మన కబోర్డ్ వర్క్స్ అంతా కూడా. అలాగే లైట్స్ కానీ సీలింగ్ కానీ మీరు మొత్తం గమనించవచ్చు. ఇక్కడ మంచి వాల్ డిజైన్ ఏదైనా చేయించుకుంటే ఈ LED డ్రాప్లెట్స్కి మంచి అందం వస్తుంది. నెక్స్ట్ మనం లోపల చూద్దామండి. కిచెన్, డైనింగ్ స్పేస్ అన్ని 1 by 1 అయితే చూద్దాము. ఇక్కడైతే ముందుగా మనకి ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ కింద కన్సిడర్ చేయొచ్చండి. చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ సీలింగ్ వర్క్ చాలా డిఫరెంట్గా చేయించారు. బిల్డర్ అయితే చాలా మంచి బిల్డర్ అండి. చాలా ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్. నాకు ఎప్పటి నుంచో తెలిసిన బిల్డరు. ఇప్పుడు డైనింగ్ స్పేస్లో కూడా టీవీ వాల్ యూనిట్ ఒకటి ప్రొవైడ్ చేశారండి. ఎందుకంటే ఈ మధ్య మనం అందరికీ అలవాటు అయిపోయింది. అందరం టీవీలు అవి చూస్తూ భోజనాలు చేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం అంతా. సో ఇక్కడ వచ్చేపాటికి పూజ గది వచ్చిందండి. పూజ గది కూడా సపరేట్గా వచ్చింది. మీరు చూడొచ్చు. పూజ గదిలో కూడా మీరు ఒకసారి చూడండి అండి. గోల్డ్ ఎంబోజింగ్ లైన్స్ సపరేట్ చేయించారు. మంచి డిజైన్ వచ్చింది. అలాగే చుట్టూ కూడా గ్రానైట్ క్లాడింగ్ చేయించారు. అలాగే నెక్స్ట్ మనం వచ్చేప్పటికి కిచెన్ చూద్దాం ఫ్రెండ్స్. కిచెన్ కూడా చాలా చక్కగా డిజైన్ చేయించారు. ఇది కూడా గమనించండి ఒకసారి. చుట్టూ గ్రానైట్ ఇచ్చారు. స్పేషియస్గా వచ్చింది. ఈ స్పేస్ కూడా చూడండి. కిచెన్లోకి ఇవ్వడానికి గ్రానైట్ క్లాడింగ్ అది చేయించారు. ఈ బాస్కెట్స్ కూడా చక్కగా బాస్కెట్స్ అవి మంచిగా ప్రొవైడ్ చేశారండి. యాక్రిలిక్ మెటీరియల్ అది యూజ్ చేయించారు. చుట్టూ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాల్ టైల్స్ కూడా చూడండి అండి, పై వరకు ఫిట్ చేయించారు. స్టోరేజ్ స్పేస్ కూడా సఫిషియంట్ స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ వాష్ ఏరియా వచ్చిందండి. ఆ వాష్ ఏరియా కూడా చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. ఈ సైడ్ వచ్చేప్పటికి మనకు వాష్ ఏరియా వచ్చింది. మీరు వాష్ ఏరియాలో చూడండి. దీంట్లో కూడా టైల్స్ అనేవి పై వరకు ఫిట్ చేయించారు. అలాగే WPVC మెటీరియల్ సీలింగ్ చేయించడం జరిగింది. అలాగే సెక్యూరిటీ పరంగా గ్రిల్స్ కూడా ఇచ్చేసారండి. అలాగే ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇంకా మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను. మీరు గుమ్మాలు అవి కూడా గమనించవచ్చు. కంప్లీట్ గ్రానైట్ క్లాడింగ్ అది చేయించారు గుమ్మాలు అయితే. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి చాలా స్పేషియస్గా వచ్చింది. అలాగే ఇదంతా కూడా మనకి వార్డ్రోబ్స్ అవి ప్రొవైడ్ చేశారు. పైన వచ్చేపాటికి హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చారు. వార్డ్రోబ్స్ కూడా షెల్ఫ్ టు షెల్ఫ్ స్పేషియస్ షెల్ఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి
మాస్టర్ బెడ్రూమ్లో ఒక టీవీ యూనిట్ వచ్చింది. అలాగే డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ కూడా మంచి డిజైన్ చేసి చేయించారు. ఈ మిర్రర్ అది పెట్టాల్సింది ఉంది. నెక్స్ట్ దీనికి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. శానిటరీ ఫిట్టింగ్స్ అవి పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. కిడ్స్ బెడ్రూమ్ ఇది కిడ్స్ బెడ్రూము. ప్రతి రూమ్లో కూడా సీలింగ్ వర్క్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు. అలాగే కిడ్స్ బెడ్రూమ్లో వచ్చేపాటికి స్టోరేజ్ స్పేస్ అంతా ఇక్కడ వచ్చినాయి వార్డ్రోబ్స్. ఈ వార్డ్రోబ్స్ కూడా మంచి మ్యాట్ ఫినిషింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఇటు వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ ఒక బాల్కనీ వచ్చింది. ఇది ఈ సైడ్ కిడ్స్ బెడ్రూమ్ వైపు వచ్చిన బాల్కనీ అండి. WPVC సీలింగ్ అది చేయించారు. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్ చూస్తున్నారు కదండి. ఇది థర్డ్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది. వార్డ్రోబ్స్ అయితే ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ హైడ్రాలిక్ డోర్స్. పైన అయితే హైడ్రాలిక్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చారు విత్ సఫిషియంట్ స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా డ్రెస్సింగ్ యూనిట్ వచ్చిందండి. దీనికి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. సో 3 బెడ్రూమ్లకి కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయండి. ప్రతి బెడ్రూమ్ కూడా సీలింగ్ వర్క్ అంతా కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, చూశారు కదండి ఈ చక్కటి డీలక్స్ స్టాండ్ అలోన్ 3 BHK ఫ్లాట్, స్పేషియస్ 3 BHK ఫ్లాట్, కంప్లీట్ వుడ్ వర్క్ చేసి ఇస్తున్నారు. ఇది వచ్చేపాటికి టోటల్ 2400 SFT వస్తుందండి. ప్లింత్ అయితే 1730 SFT వస్తుంది. 66 గజాలు UDS వస్తుందండి. ప్రైస్ అయితే 1,25,00,000 చెప్తున్నారండి విత్ కబోర్డ్ వర్క్ మొత్తం ఫినిష్ చేసి ఇవ్వడానికి. అదే కబోర్డ్ వర్క్స్ లేకుండా అయితే 1,20,00,000 కోట్ చేస్తున్నారండి. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. ఇది 2 సైడ్స్ కార్నర్లో ఉన్న ప్రాజెక్టు, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్. సో 100% మంచి ప్రాపర్టీ కావాలనుకుంటే కన్సిడర్ చేయాల్సిన ప్రాజెక్ట్ అండి. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ కోసం మరిన్ని వివరాల కోసం అయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా కావాలంటే ఎవరికైనా ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయ్యేలా చూద్దాము. అలాగే మనది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి కంపల్సరీ మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అది అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.